మీకు టీత్ వైట్నింగ్ కావడానికి టూత్ పేస్ట్ ద్వారా మీ పళ్ళు వైట్ కావచ్చా లేదనేది మీ పళ్ళని ఎగ్జామిన్ చేయడం ద్వారా డెంటిస్ట్ నిర్ణయిస్తారు. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎనామెల్. ఎనామెల్ ఎంత బాగుంది, ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీ వైటనింగ్ సొల్యూషన్స్ ఏదైనా వాడాలా? టూత్ పేస్ట్ సరిపోతుందా? అనేది డెంటిస్ట్ రికగ్నైజ్ చేసి మీకు చెప్తారు. అదర్‌వైజ్ మీకు తెలవదు కదా! మీకు తెలవనప్పుడు కొంతమంది ఏంటంటే మన చుట్టుపక్కల ఖమ్మం గావచ్చు, నల్గొండ గావచ్చు, ఇంకా కొన్ని ఏరియాస్‌లో ఇండియాలో చాలా ప్రదేశాలున్నాయి. ఈ ఏరియాస్‌లో ఏంటంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఎనామెల్ అనేది చుక్కలు చుక్కలుగా యూనిఫార్మ్‌గా లేకుండా ఉండడం, పచ్చగా, తెల్లగా ఇట్లా మచ్చలు మచ్చలుగా కనపడటం ఇట్లా మనం రెగ్యులర్‌గా పళ్ళ మీద చూస్తూ ఉంటాం. బహుశా అంటే ఇదొక ఉదాహరణకు చెప్తున్నాను. అదొక కండిషన్‌ని. అలాంటి వాళ్ళు టక్కన మనకు వైట్నింగ్ సొల్యూషన్స్, టీత్ వైట్నింగ్, బ్లీచింగ్ ఇలాంటివి వాడినట్టయితే ఇంకా పసుపచ్చగా, పచ్చగా మారిపోతాయి. సో, తెలవకుండా మన పళ్ళని మనం పాడు చేసుకున్న వాళ్ళం. ఎందుకంటే ఎనామెల్‌కి సంబంధించి టీత్ వైట్నింగ్ జరుగుతుంది. సో, మీరు డెంటిస్ట్‌ని కలిసినప్పుడు ఆయన దాన్ని చూసి, దాన్ని బట్టి మీకు టీత్ వైట్నింగ్ ఏదైనా కావాల్సుంటే అది ఇస్తడం జరుగుతుంది.